హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ అయితే 6 o'clock లేచాను. త్వరగా వంట పని అయితే పూర్తి చేసేసి పిల్లలిద్దరిని స్కూల్కి పంపి నేను ఈరోజు యూట్యూబ్ క్రియేటర్ కలెక్ట్ ఈవెంట్కి అయితే వెళ్తున్నానండి. సో ఇంకా మళ్ళీ ఈవెంట్కి వెళ్ళాలి, పిల్లల్ని స్కూల్కి పంపించేసి వెళ్దాము అనేసి మార్నింగ్ అయితే పెట్టుకున్నానట. ఆఫ్టర్నూన్ కూడా ఉందండి ఈవెంట్. ఆఫ్టర్నూన్ అయితే 2 o'clock అనమాట. బట్ ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు, పిల్లలు ఒక్కళ్ళు ఇంట్లో ఉండాలి అని చెప్పి మార్నింగ్ అయితే పెట్టుకున్నాను. ఇదైతే 2 o'clock కల్లా ఇంటికి వచ్చేయచ్చు అన్నట్టు. కానీ నేను ఆఫ్టర్నూన్ పెట్టుకుంటే అందరినీ కలిసేదాన్ని. ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అన్నది తెలియట్లేదు అనమాట. సో ఇంకోండి మార్నింగ్ అయితే లేసాను. త్వరగా నేను అన్నం అయితే వండుతానండి. పిల్లల కోసం అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాము అనేసి కొంచెం అన్నం వండుతాను. దీంతో పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తానండి. ఇంకా నాకు ఎలాగో లంచ్ యూట్యూబ్ ఈవెంట్లోనే నిన్న నైట్ అన్నం వండాను, కానీ అసలు అన్నం ఏంటో తినబుద్ధి కాలేదండి. చాలా అన్నం అలాగే ఉండిపోయింది. ఇంకా మా వారిని మీరు ఇంటికి వచ్చింది మజ్జిగ వేసుకుని తినేసేయండి అనేసి చెప్తున్నాను. ఆయన తినేస్తే ఇంకా అన్నం అలాగా సేల్ అయిపోతుంది, వేస్ట్ కాదు. సో ఇప్పుడు ఓన్లీ పిల్లల మట్టికి ఒక చిన్నది ఒక గ్లాస్ అయితే వండుతానండి. ఇది పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పిల్లలిద్దరికి పెట్టేసి పంపించేస్తాను. మళ్ళీ మార్నింగే పని అవుతుందో లేట్ అయిపోతుందో అనేసి వేరుశనగ గుళ్ళు పచ్చిమిరపకాయలు నేను రాత్రి పడుకునే ముందు అయితే వేపించేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని చట్నీ చేసేస్తాను. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ వేద్దాము అనేసి ముందుగానే ప్లాన్డ్గా ఇడ్లీ పిండి అయితే రుబ్బేసుకున్నాను. నేను నైట్ దీన్ని బయట పెట్టానండి, చక్కగా పులిసిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఇడ్లీలు అయితే వేసేస్తాను. ఇడ్లీలోకి చట్నీ వేసాను గుళ్ళు. సో ఈ 3 పనులు ఉన్నాయండి. త్వరగా నేను వంట పని పూర్తి చేసేసి 7 o'clock కల్లాని పిల్లలిద్దరికి జెల్ అవి వేసేసి వాళ్ళిద్దరిని స్కూల్కి 8 o'clock కల్లా సెండ్ చేసేసాను, పంపించేసాను అనుకోండి. నేను త్వరగా రెడీ అయ్యి 9 కల్లా ఇక్కడైతే స్టార్ట్ అవ్వాలన్నమాట. 9కి స్టార్ట్ అవుతే 1 hour పట్టేస్తుంది అసలు గారు. అక్కడ మమ్మల్ని 10 o'clock కల్లా ముందే ఇన్ఫామ్ చేయాలి వస్తున్నామా లేదా అన్నట్టు అన్నారు. సో 10 కల్లా వెళ్ళాలి. సో నైటే కావాల్సినవన్నీ అయితే బ్యాగ్లో పెట్టుకున్నానండి. సో ఇంకా త్వరగా వంట పని చేసేసి నేనైతే స్టార్ట్ అవుతాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి, వీడియో అయితే స్కిప్ చేయొద్దు. మనసు కొంచెం బాధగానే ఉంది. ఆ ఇన్స్టాగ్రాము రిక్వెస్ట్ వ్యూ పెట్టడానికి అసలు అవ్వట్లేదు. ఎన్నిసార్లు చేసినా ఎర్రర్ అక్కడనే వస్తుంది. మెసేజెస్ అసలు ఎవరికి పెట్టడానికి లేదు. చాలా మెసేజెస్ వస్తుంది, చూస్తున్నాను తప్పించి రిప్లై ఇవ్వడానికి అయితే లేదనమాట. చూడాలి ఆ ప్రాబ్లం ఎన్ని రోజులకి సాల్వ్ అవుతుందని. అస్తమానం నాకే వేస్తున్నాడు ఇలాంటి స్ట్రైక్స్ ఇన్స్టాగ్రామ్ వాడు. సో ఫస్ట్ అయితే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేస్తానండి. ఏదో మామిడికాయ స్మెల్ అవుతుందేంటి? మామిడికాయ స్మెల్ లాగా ఏదో వస్తుంది. ఇది ఒక కట్టేసి ఒక షార్ట్. మార్నింగ్ రొటీన్ అయితే చాలా క్విక్గా కంప్లీట్ చేశానండి. నేను అనుకున్నట్టుగా ఎగ్జాక్ట్ 7 కల్లా వంట పని అయితే పూర్తి చేసేసాను. వేరుశనగ గుళ్ళు నైటే వేపించుకుని పెట్టుకోవడం నాకు చాలా ప్లస్ అయ్యింది. ఫస్ట్ అయితే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేశాను, మరో పక్క మా వారికి అయితే టీ పెట్టేశాను. ఇంకా అది అయ్యే లోపల నేను ఫస్ట్ అయితే వేరుశనగ గుళ్ళు చట్నీ కింద అయితే చేసేసుకుంటున్నానండి. సో ఇది చట్నీ చేసేసుకుని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను అనుకోండి, మిగతా పనులు అయితే తాయితీగా చేసుకోవచ్చు. ఇంకా కూర వండే పని లేకపోవడం వల్ల నాకు చాలా త్వరగా పని అయితే పూర్తయిపోయింది అనమాట. ఎందుకంటే పిల్లల మట్టుకే కాబట్టి రైస్ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. సో ఇంకా చట్నీ చేసేసాను కదండి, ఇడ్లీ కూడా రెడీ చేసుకుని ఉంచుకుంటున్నాను. తర్వాత పిల్లలు తాగడానికి కొంచెం వేడి నీళ్ళు కాసేసి పిల్లల్ని లేపింగానే ఫస్ట్ అయితే ఇడ్లీ అయితే వేసేద్దాం అన్నట్టుగా ఇడ్లీ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈ లోపల టీ మరిగిపోయిందండి, మా వారికి అయితే టీ అయితే ఇచ్చేసాను. ఈరోజు ఈ వ్లాగ్ అయితే అసలు స్కిప్ చేయొద్దండి. ఈరోజు ఈ వ్లాగ్ చాలా బాగుంటుంది. నేనైతే చాలా రిలాక్స్ అయిపోయాను, చాలా ఎంజాయ్ చేశాను అనమాట. ఇలాగా యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్స్కి నేను ఇప్పటికీ 4-5 సార్లు వెళ్ళాను కదండి. మెయిన్గా నేను పదే ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే చాలా రిలీఫ్ అయిపోతామండి, చాలా స్ట్రెస్ ఫ్రీ అయిపోతాము. అంతమంది క్రియేటర్స్ని మనం ఎప్పుడు ఫోనుల్లో చూసే వాళ్ళని లైవ్లో చూసినప్పుడు, అలాగే వాళ్ళు మన పైన ఉన్న ఇదిని వాళ్ళు మాటల్లో చెప్తున్నప్పుడు, మనము వాళ్ళ గురించి చెప్పాలి అనుకున్నవి డైరెక్ట్గా మాట్లాడి చెప్పుకున్నప్పుడు చాలా బాగుంటుంది. మేబీ ఫోన్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తారేమో చాలామంది. నేను అలా ఎవరితోని కాంటాక్ట్ మెయింటైన్ చేయను కాబట్టి నాకు డైరెక్ట్గా మాట్లాడి ఆ కొద్దిసేపు టైం స్పెండ్ చేయడం నాకు బాగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది ఈరోజు, చాలా రిలాక్స్డ్గా అనిపించింది నాకు.
ఇంకొండి నేను అన్నం వండేసాను, పిల్లలిద్దరికి జడలు వేసేసాను, వాళ్ళిద్దరి కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేసేసానండి. ఇంకా వాళ్ళకి బాక్స్ అయితే ప్యాక్ చేసి షార్ప్ 8 o'clock కల్లా వాళ్ళిద్దరిని పంపించేశాను. వాళ్ళిద్దరిని పంపించేశాక నేనైతే స్నానం చేసి వచ్చేసానండి. నిన్న నైట్ తలస్నానం చేశాను కాబట్టి ఇప్పుడు ఇంకా ఒంటికి మాత్రమే స్నానం చేశాను. స్నానం చేసేసిన తర్వాత దేవుడికైతే దీపారాధన చేసేసుకున్నాను. దేవుడికి దీపారాధన కంప్లీట్ అవ్వగానే ఇంకా నేను టిఫిన్ తినడం అయితే స్టార్ట్ చేశానండి. దేవుడికి అయితే దీపారాధన చేసేసానండి. ఇప్పుడు ఇంకా నేను టిఫిన్ అయితే తినేస్తాను. తర్వాత తిన్నాక రెడీ అవుతాను. ముందే రెడీ అయ్యి టిఫిన్ తిన్నప్పుడు ఏ చట్నీ అయినా పొరపాటు నొరిగిందనుకో డ్రెస్ పాడైపోద్ది కదా. సో ఫస్ట్ టిఫిన్ తినేసి ఆ తర్వాత త్వరగా డ్రెస్ అయితే వేసుకుని జడకి హెయిర్ క్లిప్ పెట్టేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోతాను. టైం 9:15 అయిపోయింది. ఇక్కడ నేను టిఫిన్ తిని వెళ్ళడం చాలా మంచి పని అయిందండి. నేను ఏమన్నానంటే అక్కడ నాకు పెడతారు కదా అక్కడ తింటాను అన్నాను, కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి 11 అయిపోయింది అనమాట. అమ్మో ఇక్కడ తిని వెళ్ళడం చాలా మంచిదైంది అనుకున్నా. టైం 9 o'clock అయిందండి. నేను ఈవెంట్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. మా వారైతే ఆటో బుక్ చేశారు, ఆటో కూడా వచ్చేసింది. ఈ డ్రెస్ అయితే వేసుకున్నానండి. ఎలా ఉందో నా లుక్ కామెంట్ చేయండి. మా వారు లేకుండా నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మా వారు ఉంటే నాకు అదొక కంఫర్ట్ అనమాట. ఆయన లేకపోతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నాకు, ఎవరైనా ఫొటోస్ తీయండి వీడియోస్ తీయండి అని అడగడానికి. కానీ ఇంకా వాళ్ళేమో ఓన్లీ 1 person ఎలవడ్ అన్నారు. ఇంక అందుకనే నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. ఆటో అయితే వచ్చేస్తుందండి. సో ఇంక నేను స్టార్ట్ అవుతున్నాను. నేను ఆటో ఎక్కి స్టార్ట్ అయ్యేసరికి 9:10, 9:15 అలా అయిందండి. అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అంటే అందరు ఆఫీస్కి వెళ్ళే టైమో ఏమో మరి. అసలు రోడ్ ఎక్కడ ఖాళీ లేదండి. అసలు ఆగుతూ వెళ్ళేసరికి 10:40కి నేను అక్కడికి దిగాను అనమాట. నాకు కంగారు స్టార్ట్ అయిపోయింది. 9 o'clockకి స్టార్ట్ అయ్యానండి. ఇక్కడికి వచ్చేసరికి 10:30 అయ్యింది. ఈవెంట్ టైం అయిపోయింది. మనల్ని 10 o'clockకి ఉండమంటే నేను 10:40కి అయితే వెళ్ళానండి. అందరూ లోపలికి వెళ్ళిపోయి ఉంటారు, నన్ను ఇంకా లోపలికి రానివ్వరేమో అనుకున్నాను, కానీ అక్కడ ఇంకా అసలు ఏమీ లేదు. అలాగ వాళ్ళు వచ్చిన వాళ్ళని ఎంట్రన్స్ అయితే తీసుకుంటున్నారనమాట, ఎవరెవరు వచ్చారు ఏంటి అనేసి. ఇంకా నాకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరేమో ఎలాగనుకుంటా వచ్చాను, కానీ జిఎస్ఎం పిల్ల వ్లాగ్స్ అయితే నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. సుమి టాక్స్తో నేను ఫోన్లో కూడా అప్పుడప్పుడు టచ్లో ఉంటానండి, అంటే జస్ట్ వాట్సాప్ మెసేజ్ వరకును. సో వీళ్ళిద్దరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అమ్మయ్య అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఆల్ ఇన్ వన్ మాధవి గారు రావట్లేదు అనేసి మెసేజ్ పెట్టారు. సో ఇంకా వాళ్ళిద్దరూ తెలిసిన వాళ్ళు ఉన్నారండి. ఇంకా కాసేపు అయితే వెయిట్ చేసాము. వెయిట్ చేసి ఇక్కడైతే మాకు మా నేము, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అవి అయితే తీసుకుని లోపలికి అయితే పంపిస్తున్నారనమాట. సో మాకు ఎలాగ ట్యాగ్ అయితే వేశారండి. ఇంకా ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకున్నారు, ఎందుకంటే ఎవరిని +1 అయితే లోపలికి రానివ్వలేదు. అసలు రీసెంట్ మాత్రం నాకు చాలా నచ్చింది. అంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను, కానీ వచ్చిన నెగిటివ్ కామెంట్స్కి మీరు ఎలా అయితే కరెక్ట్గా ఇస్తున్నారు రిప్లైస్, అది మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ నచ్చింది. అంటే కాన్ఫిడెన్స్ మీరు ఎక్కడ అవ్వకుండా నేను చేసి కరెక్ట్ అని చెప్తున్నారు చూడండి, అది నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు స్విట్జర్లాండ్ ఫోటో పెట్టారని, స్విట్జర్లాండ్ ఈవెంట్ ఎంతమంది నువ్వు వెళ్ళట్లేదు భవాని అని. మీ పేరేంటి? సిరి. అదే రోజు అప్పుడు లైవ్ ఎలా చేయరు వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ దీపు గారు, చాలా బాగుంది. నేను చూస్తాను మీ వీడియోస్. బిజినెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. నేను స్టార్టింగ్ లో మెసేజ్ పెట్టాను, వచ్చిందా? నా ఇన్స్పిరేషన్ అండి. ఇచ్చానా నేను? ఎక్కడ కామెంట్స్ ఇన్స్టాగ్రామ్ అవునా? నేను నాది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్రాబ్లం వచ్చేసింది. 1 month వరకు మెసేజ్ పెట్టుకుని క్లియర్ అయిపోయింది. నాకు ఇచ్చేస్తూ ఉంటాను కదా, ఇస్తూ ఉంటాను కదా, మేబీ ఏదో ఇవే అనౌన్స్ చేశాను. ప్రోగ్రెస్ లేదు కదా, రిటర్న్ గిఫ్ట్లు పంపిస్తాను. సో అందుకని అందరి దగ్గర అడ్రస్ గ్యాదర్ చేసి మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి స్కాన్ చేస్తున్నారు. అదే నాకు ఇంటికి
తెలిసిన వాళ్ళు వచ్చారు. మీకు ఎంత మంచి అవును, నాది ఫోన్ అవునా సోనియా కొండూరి నేనంతే నేను కూడా సో మచ్ అండి. కాదు సోనియా కొండూరి పేజ్ సోనియా సోనియా, మీ పేరు సోనియా సోనియా కొండూరి ఏం చేస్తారండి? కుకింగ్ వ్లాగ్స్ అండ్ టిప్స్ రివ్యూస్ మాకు కూడా మీరు ఇంట్లో పని ఎనర్జీ పిల్లలు అసలు ఎంత సూపర్ అండి అసలు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఒక క్రియేటర్కి ప్రౌడ్ మూమెంట్ ఏంటో తెలుసా అండి? మనము ఒక 10 మందితో మాట్లాడుతున్నప్పుడు మనల్ని స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఒక పర్సన్ వచ్చి మేము మీతో ఫోటో దిగొచ్చా, మేము మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడొచ్చా, మీరంటే మాకు చాలా ఇష్టం అని చెప్తారు చూసారా, అది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అండి. ఎందుకు అంటే ఒక 10 మందిలో మనల్ని ఒకరు గుర్తించారు అన్నది, అది మెయిన్గా మన రిలేటివ్స్ ముందు అంటే ఇంకా బాగుంటుంది. దీక్షిత మీద ఛానల్ కంటెంట్ క్రియేటర్ ఇద్దరు. ఓకే అండి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారండి? సూర్యాపేట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ చిన్న పాప నా వీడియోస్ చూస్తారంటండి, నాతో వచ్చి ఫోటో దిగాలి అనేసి మాట్లాడినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. తిను సిరి రమేష్ లవ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ అనమాట. నాతో ఒకసారి లైవ్లో మాట్లాడారండి. ఎంత ఎమోషనల్ అయిపోయారు అంటే, అక్కడ నేను నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఛానల్ పెట్టాను, నేను నిన్ను కలవాలి ఏదో ఒక ఈవెంట్లు అనుకున్నాను, అప్పుడు అనుకున్నా నేను ఈరోజు కలిశాను అనేసి ఇంకా తను ఏడుస్తున్నారనమాట. చాలా ఎమోషనల్ అయిపోయారు. నేనెంత సెన్సిటివ్గా నాకన్నా ఎక్కువ సెన్సిటివ్ లాగా ఉన్నారు మీరు అనేసి అన్నాను అనమాట. ఇంక ఈవెంట్ స్టార్ట్ అయింది. ఎవ్రీ టైం ఉన్నంత ఇన్ఫర్మేటివ్గా ఈవెంట్ అయితే లేదు, కానీ చాలా ఫన్గా సరదాగా అయితే ఈవెంట్ అయితే ఉందండి. ఇక్కడ నేను కొన్ని బిట్స్ అయితే లైవ్లో ఉంచుతున్నాను. Basically, the point of collective is getting all the creators in one room to share the ideas, to have the collaborations together. As a fresh start and new ideas together. Yes. సో నార్మల్గా మనం అంటే మేమైతే ఊర్లో స్టార్ట్ చేసినాము. అప్పుడు స్టార్ట్ చేసినాం మేము ఒక్కరిమే ఉన్నాం అనుకున్నాము. అట్లా చాలా మంది ఒక ఇంట్లో, ఒక కిచెన్లో, ఒక గదిలో, లేకపోతే ఒక ప్లే గ్రౌండ్లో ఒక ట్రావెల్ చేస్తూ ఒక్కరినే ఉన్నామని అనుకుంటారు. కానీ మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనతో పాటు ఇంతమంది ఉన్నారు, ఇంకా బయట చాలా మంది క్రియేటర్స్ మనకు తోడుగా ఉన్నారని చెప్పి మనం ధైర్యంగా మన కంటెంట్ మనం చేయొచ్చు అనేది ఈ క్రియేటర్ కలెక్టివ్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇలా వచ్చినప్పుడు మనం If you feel alone, like why can't you interact with the creator? It makes easy for you. Just go interact with them. సో ఇక్కడ ఒకరిద్దరికి ఛాన్స్ ఇద్దాము ర్యాండమ్గా. అగో ఛాన్స్ ఇద్దామని చేయబట్టారు. ఇప్పుడు ఎవరు తొందర చేయబడతారో వాళ్ళకే ఛాన్స్. మేము వైజాగ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా సింగర్ దామిని గారే వచ్చారండి. సో ఇప్పుడు కూడా మళ్ళీ సింగర్ దామిని గారే వచ్చారు. అండ్ అప్పుడు ఏమైతే సాంగ్స్ పాడారో సేమ్ ఇప్పుడు కూడా అవే సాంగ్స్ అయితే పాడారన్నమాట. కానీ నేను అంతగా సాంగ్స్ ఏమి వినను, కానీ సాంగ్స్ విన్నప్పుడు ఫుల్ జోష్ వచ్చేస్తుంది కదండి. నాకైతే డ్యాన్స్ వేయడం రాదు, కానీ అలా ఊపున్న సాంగ్స్ పాడినప్పుడు ఆటోమేటిక్గా కాళ్ళు చేతులు కదిలిపోతుంటాయి. అలాగే నేను అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నట్టుగా నన్ను నేను ఊహించుకుంటూ ఉంటాను అనమాట. నాకు అనిపిస్తూ ఉంటుంది. కొంచెము సిగ్గు భయంతో నన్ను నేను ఆపేసుకున్నాను డ్యాన్స్ అది అందరి ముందు వేయడము. ఇంకొకటి ఏంటంటే డ్యాన్స్ అసలు రాదు. సో చిన్నప్పటి నుంచే నేను ఈ సిగ్గు భయాన్ని వదిలేసుకుని ఉండుంటే వచ్చిరాంది ట్రై చేసేదాన్ని, అలా నేర్చుకునేదాన్నేమోని. అసలు నేను ఆ భయంతో ఎప్పుడూ ట్రై కూడా చేయలేదండి. కానీ మనసులో అనిపిస్తుంది అనమాట, జోష్ఫుల్ సాంగ్స్ విన్నప్పుడల్లా డ్యాన్స్ చేస్తే బాగుండు అని. ఇంకా మాకు ఇక్కడ ఇలాగ కప్పది ఇచ్చారు. మీకు ఎవరైతే ఫేవరెట్ క్రియేటర్ ఉంటారో వాళ్ళతో సిగ్నేచర్ తీసుకుని మీ ఇంట్లో పెట్టుకోండి, మీకు మోటివేషన్ కింద ఉంటుంది అని ఇచ్చారనమాట. హాయ్, ఛానల్ నేమ్ అను క్యూటీ. ఓకే, హాయ్ చెప్పండి. హాయ్, మీరు యూట్యూబ్లో వేస్తారా? హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను క్యూటీ. నేను ఇందాక నుంచి మీ దగ్గర రాపిద్దాం. హాయ్ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి.
మిమ్మల్ని సార్ ఇన్స్పైర్ అయ్యి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. చెప్పాలంటే ఏ వర్క్ చేస్తానో ఫస్ట్ మీ వీడియోస్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవుతూ ఉంటా. నా ఛానల్ ఏమంటారు అయినా రాయండి. మీ యూట్యూబ్ క్రియేటివ్ కలెక్టివ్ వీడియో చూసి నేను ఈరోజు ఇక్కడ అంటే ఎలా అప్లై చేసుకోవాలి కూడా మీరు చెప్తేనే నేను అప్లై చేసుకున్నా. అప్పటి వరకు నేను యూట్యూబ్ ఫాలో చేయలేదన్నమాట. మీరు చెప్పాక ఫాలో చేసి ఇంకా వాళ్ళు ఫామ్ చెప్తారు కదా అప్పుడు ఫిల్అప్ చేసి మళ్ళీ అంతా సేమ్ మీరు అంటే మీరు మిమ్మల్ని ఫాలో అయ్యే జస్ట్ అట్లా. నిజంగా చాలా గ్రేట్ సిస్టర్ మీరు మాత్రం. వీడియోస్ ఎడిటింగ్ అవి ఇవి అన్నీ మేనేజ్ చేస్తారండి. నేను ఎలా మేనేజ్ చేయాలని మిమ్మల్ని చూసి నేర్చుకుంటాను. ఏమైనా రాయండి నా కోసం అక్క, ఏదైనా పర్ల. ఇప్పటి వరకు చూసారు ఆల్ ది బెస్ట్ మాత్రం కన్సిస్టెన్సీ షార్ట్ తీస్తారా? ఈసారి ఎవరికైనా పెట్టినప్పుడు షార్ట్ మానేశారు అనమాట. చెప్పండి సిస్టర్ మీ ఛానల్ నేమ్. మా ఛానల్ పేరు వచ్చేసి వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే కేక్ రెసిపీస్ చాలా ఉంటాయి మంచిగా బేకింగ్ చేసుకోవచ్చు. నా ఫోటో అది పెట్టారనుకోలేదు. వచ్చింది నేను చూసాను కానీ వీడియో తీసిన అయ్యో అసలు నేను అది పెట్టడానికి కూడా గమనించలేదు. బాగున్నారు సిస్టర్? మీ వీడియోస్ నేను చూస్తానండి. నేను చూస్తాను. పని చేసుకుంటా చూసారా? గిన్నెలు తోముతూనే చూసేస్తాను మ్యాక్సిమం. ఒకసారి అది కూడా వీడియో చేసి పెట్టాను నేను. గిన్నెలు తోముతూ వీడియో చూస్తాను పెట్టాను. మిగతా టైం ఖాళీ దొరకదు మనకి. చాలా బిజీ. అయ్యో మళ్ళీ మిక్స్ అయ్యాను అయితే. ఏమైంది అక్కడ నా ఫోటో వస్తుంది అనుకున్నాను. మా ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేము లంచ్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. చాలా రష్గా ఉంది ఈ రోజు అయితేనే. లేదు మిమ్మల్ని ఆర్పేశారు అక్కడ. తెలుసు మాట్లాడేది చూసారు. సో ఈరోజు ఈవెంట్లో ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చిన మూమెంట్స్ అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. నేను తెలియని క్రియేటర్ అయితే లేరు అక్కడ. ప్రతి ఒక్కళ్ళు నాతో చాలా ప్రేమగా అసలు ఎంత బాగా మాట్లాడారు అంటే నిజంగా నాకు తెలియకుండానే నేను నా ఛానల్ నేము ఇంతమందికి తెలుసా అనేసి నాకు అనిపించింది అనమాట. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు క్రియేటర్సే. ప్రతి ఒక్కళ్ళు వీడియో షూటింగ్స్లో బిజీగా ఉంటారు, వాళ్ళ ఎడిటింగ్స్లో బిజీగా ఉంటారు, అలాగే వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా బిజీగా ఉంటారు. అయినా కూడా ఇంతమంది వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటూ కూడా నా వీడియోస్ని తీసుకుని నాలో వాళ్ళకి నచ్చింది ఏంటి అని చెప్పారు చూసారండి. అది నాకు చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఛానల్ పెట్టాము, మీరు ఎలా ఇన్ని పనులు మేనేజ్ చేస్తున్నారు, అండ్ మీరు నెగిటివ్ కామెంట్స్కి ఇచ్చే రిప్లై అంటే మాకు చాలా ఇష్టం అనేసి చాలామంది అయితే నాతో చెప్పారండి. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు. అండ్ ఎక్కువ మంది ఈరోజు చెప్పింది కన్సిస్టెన్సీ అండి. ఎలా మెయింటైన్ చేస్తారు పిల్లలతోటి, ఇంటి పని, ఎడిటింగు, ప్రతిరోజు షూటింగు, దానికి తగ్గట్టు మళ్ళీ ఇంగ్లీష్ ఛానల్ ఎలా మెయింటైన్ చేస్తారు అని చెప్పారు. అండ్ నెగిటివ్ కామెంట్స్కి మీరు ఇచ్చే రిప్లై చూస్తే మాకు చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది, భలే ఇస్తారు రిప్లై డిలీట్ చేయకుండా అనేసి చెప్పారనమాట. సో చాలా మంచిగా మాట్లాడానండి ప్రతి ఒక్కళ్ళును. హాయ్ హాయ్ ధరణి. హాయ్ 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 బొన్నరా. ఒకసారి నేను వచ్చేసరికి 10:40 అయిపోయింది. నాకు పిల్లల్ని పంపించి ఆటో ఎక్కేసరికి బాగా లేట్. ఆటో నేను పట్టుకోనా అలా డిస్ప్లే చేస్తున్నారు. హాయ్ మళ్ళీ ఫైనల్ గా మా ముగ్గురు కలిసిపోయా. వైజాగ్ ఈవెంట్ బాగా ధరణి చింతపల్లి గారిని నేను ఫస్ట్ తన కాదా అని కన్ఫ్యూజ్ అయిపోయింది. తను వచ్చి మాట్లాడినా మళ్ళీ మీరు తనేనా అని అడిగితే ఫీల్ అవుతారని అనుకున్నానండి. ఎందుకంటే తను ఎప్పుడు జడ వేసుకుని ఇలాగ వీడియోస్ చేస్తారు కదా. ఈసారి కొంచెం అందంగా వేరేగా రెడీ అయ్యేసరికి నేను మళ్ళీ నేమ్ అడిగితే ఏమనుకుంటారో అనేసి అనుకున్నాను నేను. ఐడియా లేదండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఛానల్ తగ్గిపోయిందా ఇలానే ఉంటుందా? తగ్గింది చాలా తగ్గింది. బెంగేసుకున్నామేమో తగ్గిపోయా మొత్తం. అదే అవును. ఇంకా అయ్యయ్యో వీడియోలో లావు కనిపిస్తారు, ఇప్పుడు సన్నగా ఉన్నారు. ఎక్సర్సైజ్ ఇంకా ఎక్సర్సైజ్ ఎందుకు అక్క మీకు? ఈరోజు ఈవెంట్లో నా గురించి నేను ఎక్కువగా విన్న మాటలు, మీ కన్సిస్టెన్సీ చాలా ఇష్టము, నెగిటివ్ కామెంట్స్ ఇచ్చే రిప్లై నాకు చాలా ఇష్టము, ఇన్ని పనులు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, అండ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కంగ్రాచులేషన్స్ ఇల్లు కొనుక్కున్నారు, హౌస్ వార్మింగ్ చాలా బాగా జరిగింది, మీ హౌస్ వార్మింగ్ వీడియోస్ ప్రతిదీ చూసాము, చాలా బాగుంది అని చెప్పారు. తర్వాత నీ ధైర్యానికి గ్రేట్ అని, నీ ఇన్స్పిరేషన్తోనే మేము ఛానల్ పెట్టాము. ఈ మాటలు అయితే పదే విన్నానండి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతేని. ఇంకా ఇందులో కొంతమందితో ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో టచ్లో ఉండేదాన్ని. ఈ అమ్మాయి చాలా మంచిగా మాట్లాడుతుందండి, చిన్నపిల్లే, కానీ నా వీడియోస్ చూస్తాను అనేసి వైజాగ్ ఈవెంట్ నుంచి నాకు పరిచయం అనమాట. బట్ ఏం ఫోన్ కాంటాక్ట్ ఎవరితో మెయింటైన్ చేయలేండి, జస్ట్ నార్మల్గా మాట్లాడుకోవడమే. ఇంకా వెళ్ళిపోయే ముందు పావని వెంకీ టాక్స్ అండ్ టేక క్యూటీ ఇలాగా కొంతమంది అయితే వచ్చారండి వెళ్ళిపోయే ముందు అనమాట. మమ్మల్ని అసలు లోపల ఉండలేదు, ఈవెంట్ అయిపోయాక వేరే క్రియేటర్స్ వచ్చేస్తున్నారు కదా మీరు వెళ్ళిపోండి అనేసి పంపించేశారు. ఇంకా ఈ సిస్టర్ అయితే మీకు తెలుసు కదా కేక్స్ తయారు చేస్తారని చెప్పాను. సో తనతో ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో టచ్ అనమాట, బాగా మాట్లాడుతూ ఉంటాము. సో ఇంకా మేమంతా ఇంక వెళ్ళిపోతుంటే వాళ్ళు మాకు సెండ్ ఆఫ్ అయితే చెప్పి వాళ్ళు లోపలికైతే ఈవెంట్కి వెళ్తున్నారండి. పావనితో కూడా 1-2 సార్లు ఇన్స్టాగ్రామ్లో మాట్లాడాను, ఇంకా మిగతా వాళ్ళు అంత తెలీదు, బట్ వీడియోస్ మాత్రం అప్పుడప్పుడు చూస్తాను. తిను పావని సుకృతి హోమ్స్ అండి, తిను నాకు సెకండ్ ఈవెంట్ నుంచి పరిచయం అనమాట. సో అప్పటి నుంచి మేమిద్దరము కాంటాక్ట్లో అప్పుడప్పుడు ఉంటాము. ఏదైనా ప్రమోషన్ పర్పస్ ఏమైనా మాట్లాడుకోవాలి అన్నప్పుడు, ఎంత పేమెంట్ తీసుకోవాలి ఇలాంటిదప్పుడు మాట్లాడతాం అనమాట. అశ్విని కిచెన్ అండి, అసలు తనకి మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు, అయినా కూడా ఎంత డౌన్ టు ఎర్త్తో ఎంత బాగా మాట్లాడారు నాతో. చెప్పేప్పుడు భవానీ పాఠశాల వస్తారని అడిగాను. తెలుసా అమ్మో తెలియదు పిన్ని అని చెప్తాను. నేను షాక్ అయిపోయాను మిమ్మల్ని చూసి. నేను చెప్తాను. మా పిన్ని పేరు శ్రీలక్ష్మి అనమాట. ఇక్కడ చెప్పండి. అండ్ అక్క ఈరోజు చూసారా, అండ్ అందరూ చూడండి వీడియోస్ అనేవి. అక్కయ్య అసలు చాలా క్రేజీ ఉంటే డైలీ బ్లాగ్స్ పెడేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి, చేయండి, చాలా మంది వస్తారు కంపల్సరీ. థ్యాంక్ యూ. మళ్ళీ అబ్బాయి ఎవరు వీడియో పెట్టారు కదా అక్క అని కామెంట్ పెట్టకండి. నేను వికాస్ అబ్బాయి ఆ వీడియో చూసాను. థ్యాంక్ యూ. మార్నింగ్ 9కి వెళ్ళానండి బయటికి, ఈవెంట్ అయ్యి ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి టైం అయితే కరెక్ట్గా 3:30 అయ్యింది. పిల్లలిద్దరు స్కూల్ నుంచి వచ్చేసారు, మా వారైతే తీసుకొని వచ్చేసారంట. సో మను అయితే ఏడుస్తుంది, ఇంకంటే ఇప్పుడు వస్తాను ఫోన్ చేసి. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. మమ్మీ చిన్నులు అదే ఏదో కప్పు ఇచ్చారు. ఏమన్నా చూపించమ్మా, ఏమన్నా ఒక్క కిచెన్ ఏమో ఇది, ఇంకో కిచెన్ ఏమో ఇది, ఇంకో కిచెన్ ఏమో ఇది. ఇన్ని కీ చైన్స్ ఎందుకే? బ్యాగ్ క్రియేటర్ కలెక్టివ్ ఈ బ్యాగ్ నాకు 3 కీ చైన్స్ వచ్చినాయి. ఇది చూడు బెల్ట్, ఈ బెల్ట్ కాదు దీనికి వేసుకోవడానికి అనుకుంటున్నా. అదే దానికే. అక్కడ ఏమీ ఇవ్వలేదమ్మా తెత్తాకి. అసలు ఈ గిఫ్ట్ కూడా చూడు ఇలాంటిది ఇచ్చారు. దీనికన్నా ఒక ట్రైపాడ్ ఇచ్చుంటే ఎంత బాగుండేది. ఆ బ్యాగ్కి వేసుకుని తోడకట్టుకో.
ఇంకేమి ఇవ్వలేదు, ఇవే ఇచ్చారా? ఓ అమ్మ, ఏం గిఫ్ట్ రా బాబు ఇది. చక్కగా ఒక మైక్ ఇచ్చుంటే ఎంత బాగుండేది కదరా షాను. కీ చైన్స్ ఇచ్చారు. సర్లే ఇంక నువ్వు సైకిల్కి, చెలుకో సైకిల్కి పెట్టేసుకోవడమే. ఏమీ ఇవ్వలేదమ్మా, గిఫ్ట్ ఇది ఒకటే ఇచ్చారు. అక్కడ అయిందే ఇప్పుడు వేసుకో మిషన్. వావ్, బ్యాగ్ బాగుంది. మర్చిపోయాను, చెన్నై ఈవెంట్కి వెళ్ళే అవకాశం వచ్చింది. 1 వీక్ చెన్నై ట్రిప్కి వెళ్ళిపోదాం. యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి టైం అయితే 3:30 అయిందని చెప్పాను కదండి. ఇంటికి వచ్చేసరికి నాకు కొంచెం తలనొప్పి కింద ఉంది. ఇంకా మను ఒక్కటే ఏడుపు మొదలెట్టిందండి. నన్ను తీసుకుని వెళ్ళలేదు, లేటుగా ఇంటికి వచ్చావు, నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేవు, నాకు ఏమీ కొనుక్కొని తీసుకుని రాలేదు అని ఇలాగే ఏడుపు మొదలెట్టిందండి. నాకు అసలే తలనొప్పిగా ఉందేమో, అది చెవి దగ్గరకు వచ్చి పదే పదే ఏడుస్తుందండి. నాకు తలనొప్పి ఎక్కువైపోయింది. సరే అనేసి ఇంకా దాన్ని పడుకోబెట్టి నేను కూడా కొద్దిసేపు అయితే పడుకున్నాను. ఈవెంట్ కోసము చాలా విషయాలు మాట్లాడాలండి, అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. నాకు ఆ రోజు చాలా తలనొప్పి వచ్చేసింది. ఇంకా నేను తలకి ఫుల్గా ఆయిల్ పెట్టేసి నైటీ అయితే వేసేసుకున్నాను అనమాట. సో ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.